మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం సబ్ జైల్ కాలనీలో ఈరోజు సాయంత్రం 3 గంటలకు ఒక అమానుష ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అవయవాలు ఏర్పడి ఒక మహిళా శిశువు మృతదేహం 6 నుంచి 7 నెలలు గల ఒక మహిళా శిశువు మృతదేహం అయితే ఇక్కడ కాలువల్లో ఎవరో కవర్లో కట్టి వేయడంతో ఆ కుక్కలు ఆ కవర్ని ఈడ్చుకుంటూ రోడ్డు మీదకి రావడం జరిగింది. ఆ కవర్ అనేది చింపబోయి ఆ కుక్క ఆ శవాన్ని ఆ మహిళా శిశువు మృతదేహాన్ని నోట్లో పెట్టుకొని రోడ్ల పంట వస్తుంటే స్థానికులు చూసి ఆ కుక్కని అల్లించి అది అసలు బొమ్మనా లేకపోతే మహిళా శిశువు మృతదేహం అని తీరా అబ్జర్వ్ చేస్తే అది మహిళా శిశువు మృతదేహంగా తేలింది. అసలు ఈ కాలనీ వాళ్ళందరూ కూడా చాలా ఘోరంగా బాధపడుతున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. పసి బుగ్గలు పాల బుగ్గలు పాపం చాలా చిన్న మహిళా శిశువు 6 నుంచి 7 నెలల వయసు గల అన్ని అవయవాలు కూడా ఏర్పడ్డాయి. కానీ భ్రూణ హత్యగానే స్థానికులు అందరూ చాలా అనుమానాలు అయితే దీని మీద వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ కవర్లో ఆ కాలువలో ఒడ్డున ఉన్న ఆ కాలువల్లో ఆ శిశువు ఆ పాప మృతదేహం రావడంతో స్థానికులు ఆ కుక్కలు తీసుకుపోయి రోడ్డు మీద పెట్టడంతో ఆ కుక్కల కవర్ని చింపి ఆ శిశువు మృతదేహాన్ని నోట్లో పెట్టుకొని పరిగెత్తుతున్న దృశ్యాలు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. అంటే కొంతమంది చూడడం జరిగింది ఆ శిశువు నోట్లో పెట్టుకొని కుక్క పోతుంటే. వెంటనే స్థానికులు పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో 1 టౌన్ సిఐ గారు కూడా సంఘటన స్థలానికి వెంటనే చేరుకొని ఆ మహిళా శిశువు మృతదేహాన్ని ఏరియా హాస్పిటల్కు తీసుకుపోయి అతడు దర్యాప్తును కూడా వెంటనే ప్రారంభించిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. కొంతమంది స్థానికులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఆ చిన్న బేబీని ఆ కవర్లో ఉన్న బేబీని కుక్కలు నోట్లో ఖర్చుకొని వస్తూ ఆడ కింద పడి రక్త ముద్దలా ఉన్న ఆ చిన్న 7 నెలల 6 నెలల ఆ ఆడపిల్లని మృతదేహాన్ని కొంతమంది స్థానికులు కూడా చూసినారు. అసలు ఆ రోడ్డు పక్క నుంచి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది వాహనదారులు కూడా చూసినారు. ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం టైంలో ఒక చిన్న బేబీని కవర్లో కుక్కలు తీసుకొచ్చి అక్కడ రోడ్డు పైన పడేసి అని చెప్పి ఒకటి వచ్చినది కదండి. అసలు ఏం చూసినారు అసలు మీరు? యాక్చువల్గా నా పేరు పద్మకుమారి అండి. నేను కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. నేను లంచ్కి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళే టైంలో ఒక కుక్క నోట్లో ఒక బేబీ ఉందండి, చిన్న బేబీ. నేను ఫస్ట్ చూసి అది చిన్న డాల్ అనుకున్నాను దూరం నుంచి. బట్ దగ్గరికి వచ్చే కొద్దీ అది బ్లడ్ కవరు కనపడడం అంతా చూసి నేను బేబీ అని కన్ఫర్మ్ అయ్యాను. అయితే నా దగ్గరలో ఉన్న రాయి తీసుకొని కొట్టాను. అయితే అది అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది కుక్క. దగ్గరికి వెళ్ళి చూస్తే అది బేబీ అని కన్ఫర్మ్ అయ్యానండి. సో వెంటనే నేను 100కి డయల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో విద్యానగర్లో ఇలా జరిగిందండి అని చెప్పి పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో అదండి జరిగింది. అయితే చూడగానే మీకు అసలు ఏమనిపించింది? అసలు అంటే ఒక భయం కానీ అసలు ఇట్లా రోడ్డు పైన ఒక చిన్న బేబీ కదా, మీకు ఏమనిపించింది? అసలు భయం అనిపించిందండి. అంటే ఇంత అవేర్నెస్ తీసుకొస్తున్నా కానీ ఇంకా ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇట్లా బేబీస్ని పడేయడము, ఇట్లా చేయడము, ఆడపిల్ల అని చెప్పి ఇట్లా చేయడం అనేది ఇంకా చాలా బాధగా ఉంది. ప్లస్ అదే అందరికీ అవేర్నెస్ తేవాలి, ఇలాంటివన్నీ బయటికి రావాలనే ఉద్దేశంతోనే నేను అక్కడ ఆగి మరి అక్కడ పోలీసు వాళ్ళకి కాల్ చేయడం జరిగిందండి. ఆ కుక్క ఆ చిన్న పిల్లని నోట్లో ఖర్చుకొని వెళ్తుంటే అదే రూట్లో వెళ్తున్న పద్మకుమారి గారు అనే తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆమెకు ఎందుకో కొంచెం డౌట్ వచ్చి ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరికి దానికి మీద అవగాహన లేకపోబట్టి ఎవరు కూడా పట్టించుకోవట్లే. కానీ ఆ మహిళకు మాత్రం చాలా ధైర్యంగా సాహసోపేతంగా ఎందుకో ఆమెకు డౌట్ వచ్చి రక్తం గారుతుంది, ఇట్లా పేగులు అవన్నీ కనిపిస్తున్నాయి, అసలు ఎవరు ఏందనేది ఆమె ఆ కుక్క నోట్లో ఉన్న శిశువుని విడిపించడం కోసం తనే పాపం రాళ్ళు వేసి ఆ కుక్క నోట్లో ఉన్న ఆ శవాన్ని విడిపించింది. కొంచెం దూరం పరిగెత్తి కూడా ఆ కుక్కని నోట్లో ఉన్న ఆ పాప శవాన్ని ఆ మహిళా శవాన్ని అయితే కింద విడిపించి తనే అసలు ఇది మన బొమ్మనా లేకపోతే ఒక మహిళ మృతదేహమా చిన్న బాబుదా అని మొత్తం అక్కడ పాపం ఆమె చాలా ధైర్యంగా సాహసోపేతంగా అయితే ఆమె చూడడం వల్లనే, ఆమె పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేయడం వల్లనే ఇప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది. లేకపోతే ఆ కుక్క ఆ చిన్న మహిళ మృతదేహాన్ని ఆమె తినే క్రమంలో మొత్తం విడిపోయి ఎవరు కూడా గుర్తుపట్టే పరిస్థితులలో కూడా ఉండకపోవు. కానీ ఆ పద్మకుమారి గారే ఈ సంఘటనని వెలుగులోకి తీసుకురావడానికి ప్రథమ కారణం. ఆమె చాలా మహిళ అయినా కూడా చాలా ధైర్యంగా
ఖచ్చితంగా ఆమె దీన్ని మాత్రం ముందుకొచ్చి ఆమె వెళ్తున్న పనిని కూడా పక్కన పెట్టి ఆమె చూడడం వల్లనే ఈ సంఘటన అయితే ఇప్పుడు కాస్త మిర్యాలగూడ పట్టణం మొత్తం హాట్ టాపిక్గా మారిందని అయితే చెప్పుకోవచ్చు. చాలామంది స్థానికులు కూడా ఆ పద్మకుమారి గారిని అయితే చాలా గొప్పగా అభినందిస్తున్నారు. ఎందుకంటే మీరు చూడకపోతే మాకు కూడా తెలియకపోవండి, మీ మీద కుక్క నార్మల్గా అయ్యో నోట్లో పెట్టుకొని పోతుంటాయి కదా, మేము ఏం తీసుకుపోతున్నాం అనుకున్నాం, కానీ ఒక శిశువు మృతదేహం అనేది మేము కూడా గుర్తుపట్టలేకపోదు అని చాలామంది అయితే పద్మకుమారి గారిని కూడా అభినందిస్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. స్థానికులు కూడా ఇది ముమ్మాటికి భ్రూణ హత్యగానే వాళ్ళు చెప్పక రావడానికి ఆస్కారాలు ఎక్కువ కనపడుతున్నాయి అయితే సుమన్ టీవీతో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కవర్లో ఒక చిన్న కవర్లో ఒక చిన్న మహిళ మృతదేహం తీసుకొచ్చి ఇక్కడ కవర్లో వేయడంతో స్థానికులందరూ కూడా కాస్త భయాందోళనకు కూడా గురి అవుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. ఈ భ్రూణ హత్యలు ఎంత అవేర్నెస్ పబ్లిక్కి కనిపించినా కూడా ఆగట్లేదు. లింగ నిర్ధారణ పరీక్షలు మిర్యాలగూడ పట్టణంలో సర్వసాధారణం అయిపోయింది. ఆ పరీక్షలను నిర్ధారించుకున్న తర్వాతనే వీళ్ళు భ్రూణ హత్యలకు పోతున్నారని అయితే చాలామంది దీని మీద మండిపడుతున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్ డిఎంఎండ్హెచ్ఓ గారి పర్యవేక్షణ కూడా మిర్యాలగూడలో కొంచెం లేకుండా పోతుందనే వాదనలు అయితే మిర్యాలగూడలో చాలా ఎక్కువగా వినపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒక 6 నుంచి 7 నెలలు ఉన్న మహిళా శిశువు మృతదేహం ఈరోజు మిర్యాలగూడలో దొరకడంతో ఒక కలకలం లేపుతుంది. అవమానిష ఘటనగా చాలామంది దీన్ని చెప్పుకోవడం అయితే జరుగుతుంది. చాలామంది ఇలాంటివి జరగకుండా కాస్త అవేర్నెస్ కల్పించాలని అయితే చాలామంది చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఆ సిఐ గారు చాలా దర్యాప్తును కూడా వేగవంతంగా స్టార్ట్ చేశారు. అసలు ఇది మృతదేహం వీడికి ఎలా వచ్చింది, అసలు ఎవరిదనేది కూడా వారి దర్యాప్తులో తెలుసుకోవాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి. కెమెరామ్యాన్ వినయ్తో పెరమల్ల సతీష్, మీ మిర్యాలగూడ.